హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈవీఎస్ సైన్స్ సోషల్ బేస్ చేసుకొని మనం ప్రీవియస్ బిట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి టెట్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఈవీఎస్ సైన్స్ సోషల్ మూడు కలిపి ఒక సెక్షన్ బేస్ చేసుకునే ఉంటుంది. 24 కంటెంట్ 6 మెథడ్స్ మొత్తం 30 మార్క్స్ యొక్క వెయిటేజ్ అనమాట. మరి 12 మార్క్స్ సైన్స్ కంటెంట్ ఉంటే 12 మార్క్స్ సోషల్ కంటెంట్ ఉంటాయి. అదేవిధంగా 3 మార్క్స్ సైన్స్ మెథడ్స్ ఉంటే 3 మార్క్స్ సోషల్ మెథడ్స్ ఉంటాయి. ఓవరాల్గా 24 ప్లస్ 6 30, అది కూడా 121 క్వశ్చన్ నుంచి 150 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. మొత్తం టెట్ అంటేనే 150 మార్క్స్కి. మరి ఇక్కడ ఈవీఎస్ సైన్స్ సోషల్ పరంగా 121 నుంచి 150 బిట్స్ ఉంటాయి అనమాట. అంటే మొత్తము 30 పరంగా. అదే డిఎస్సి పరంగా అయితే సపరేట్ ఫ్రెండ్స్, సైన్స్ యొక్క వెయిటేజ్ సపరేట్గా ఉంటుంది, సోషల్ యొక్క వెయిటేజ్ కూడా సపరేట్గా ఉంటుంది. అంటే 2 సెషన్స్ బేస్ చేసుకుని ఉంటాయి. బట్ టెట్లో అయితే మొత్తం కలిపి ఒకటి సెషన్ బేస్ చేసుకొని ఉంటుంది. మరి లేట్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్దాం. మరి కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మనం టెట్కు సంబంధించి సపరేట్ బ్యాచెస్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి. మరి టెట్ పరంగా కొత్త బ్యాచ్ వచ్చేసరికి నిన్న స్టార్ట్ చేశాము. మరి నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజు కూడా తీసుకుంటున్నాము. ఎవరికైనా జాయిన్ కావాలి అనుకుంటే మరి ఈ రోజు కూడా జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాము, ఎస్పెషల్లీ మనము టెట్ టార్గెట్ 135 స్కోర్ తెచ్చుకునే విధంగా టార్గెట్ పెట్టుకొని మరి బ్యాచ్ స్టార్ట్ చేశాము. నేను మళ్ళీ చెప్తున్నా, టెట్ స్కోర్ చాలా చాలా కీలకము. మీకు 120 బిలో ఉన్నా కానివ్వండి, మీరు టెట్ మీదనే ఫోకస్ అవ్వండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తున్నా. ఎందుకంటే టెట్ మీరు హై స్టాండర్డ్లో ప్రిపేర్ అయితే ఈ ప్రిపరేషన్ మొత్తం డిఎస్సికి యాడ్ అవుతుంది. టెట్లో మీరు మంచి స్కోర్ సాధిస్తే ఈ వెయిటేజ్ మొత్తం కూడా మీకు డిఎస్సిలో యాడ్ అవుతుంది. అంటే మల్టిపుల్ వేస్లో మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్ టెట్ మీదనే ఫోకస్ అవ్వండి. మనమైతే క్లాసెస్ అది కూడా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి. 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి మీకు తర్వాత ఇదే ఫీజులోకి రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో 1200 రూపీస్ తీసుకుంటున్నాము ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, 1200 రూపీస్ పెద్ద అమౌంట్ అనుకుంటూ ఉంటారు. మీకు ఇక్కడ అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి. లేదు మాకు ఓన్లీ ఎగ్జామ్స్ చాలి అనుకుంటే 500 రూపీస్ తీసుకుంటున్నాము. ఓన్లీ ఎగ్జామ్స్ చాలి అనుకుంటే 500 రూపీస్. క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్లు అన్నీ కావాలి అనుకుంటే 1200 రూపీస్. ఆలస్యం అయితే చేసుకోవద్దు. స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 8341949272 8341949272. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ నంద్యాల. ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. 500 రూపీస్ మాత్రమే. మ్యాథ్స్ పరంగా క్లాసెస్, ఎగ్జామ్స్ సపరేట్ బ్యాచ్ కూడా ఉంది. ఓన్లీ మ్యాథ్స్ కావాలి అనుకుంటే ఓన్లీ మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. 400 రూపీసే అనమాట. మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్లు అన్నీ కావాలి అనుకుంటే 1200 రూపీస్ టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, దయచేసి టైంపాస్ మెసేజెస్ అయితే చేయవద్దు. జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే మెసేజ్ చేయండి. మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు తెలియాలి కాబట్టి 50 డేస్ షెడ్యూల్ ఈ విధంగా షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ కింద క్లాసెస్ ఉంటాయి, వాటి కింద ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ కూడా మీకు ఇలా క్లాస్ వైజ్గా 3rd క్లాస్ కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 వచ్చాము. హైయర్ 5th నుంచి అయితే లెసన్ 1 లెసన్ 2 లెసన్ 3 ప్రతి లెసన్ క్లాస్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఇలా ఛందస్సు సపరేట్ ఎగ్జామ్, పెరుగుదల వికాసం పైన సపరేట్ ఎగ్జామ్, వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జామ్. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక ఐడి నెంబర్ అడుగుతుంది. ఆ ఐడి నెంబర్ ఎవరైతే పేమెంట్ చేస్తారో మేము వాళ్ళకు ఒక ఐడి నెంబర్ ఇస్తాము. ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎగ్జామ్స్ అన్ని రాసి లాస్ట్ను సబ్మిట్ చేయగానే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని తప్పులు చేశారు, తప్పు చేసిన వాటి యొక్క కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి, మొత్తం మీ ప్రోగ్రెస్ మొత్తం అక్కడే క్లియర్గా చూపిస్తుంది. ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి, కొందరు తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు. అలా చేయకుండా నెక్స్ట్ ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. అది డే 1 నిన్న ఇచ్చిన షెడ్యూల్. ఇది డే 2. అంటే ఏంటి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మిగతా సబ్జెక్ట్స్ లేవా అంటే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం అనమాట. అన్నీ ఒకే రోజు చదవలేరు కాబట్టి ఒక షెడ్యూల్ వైజ్గా మీకు 50 డేస్ ప్లానింగ్ అనమాట. ఒక షెడ్యూల్ వైజ్గా మీకు డైలీ 3 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు ఒక షెడ్యూల్ వైజ్గా ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. ఇలా ఎగ్జామ్స్ అనమాట. అంటే మీకు ఇలా షాంపిల్ చూపిస్తున్నాను అనమాట. అలంకారాలు సపరేట్ ఎగ్జామ్, పియాజే సపరేట్ ఎగ్జామ్, ఇలా మీకు ప్రతి ఎగ్జామ్ ఉంటుంది. సో 3rd 4th మాత్రము ఎగ్జామ్స్ వరకు అన్ని కలిపి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఇచ్చాము. మరి 5th క్లాస్ నుంచి ఇంకా లెసన్స్ వైజ్గా ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈవెన్ సైన్స్ సోషల్ కూడా అన్ని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి అనమాట. మీరు
అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా కీలకము. క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్లు 1200కే ఇస్తున్నాము. స్కోర్ పెంచుకోవాలి అనుకుంటే మాత్రమైతే ఆలస్యం చేయవద్దు. నా వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా, దానికి మెసేజ్ చేయండి. ఈ విధంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఇంకా కంటెంట్లోకి వెళ్దాము. ఈ ప్రీవియస్ బిట్స్ ఏంటంటే మీకు ఒక అవగాహన కోసం అన్నమాట. అంటే గతంలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఎక్కడ ఇస్తున్నారు, ఎలా టచ్ చేస్తున్నారు, డైరెక్ట్గా ఉన్నాయా, ఇండైరెక్ట్గా ఉన్నాయా మీకు తెలియాలి అంటే మోడల్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఒక అవగాహన కోసం ప్రీవియస్ బిట్స్ కూడా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. అదే పేమెంట్ వాళ్ళకి అనుకోండి, ప్రీవియస్కి సంబంధించి సపరేట్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా ఇస్తున్నారో తెలియాలి. కాబట్టి పేమెంట్ వాళ్ళకైతే ఎగ్జామ్ రూపంలోనే ఇప్పుడు వీడియో చెప్పాను 30 బిట్స్, అవి మీకు ఎగ్జామ్ రూపంలోనే ఒక 3-4 శాంపిల్ పేపర్స్ ప్రతి సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఫ్రీగానే ఇచ్చేస్తాం. ఎందుకంటే అవి లాస్ట్లో ఇస్తాము, రివిజన్ టెస్ట్ తర్వాత అనమాట. లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ 121 క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, కుట్టు యంత్రపు సూది యొక్క చలనాన్ని గుర్తించండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేఖీయ చలనం యొక్క ఉదాహరణలు, ఆవర్తన చలనం యొక్క ఉదాహరణలు, భ్రమణ చలనం యొక్క ఉదాహరణలు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. బట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి కుట్టు యంత్రపు సూది యొక్క చలనాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ రేఖీయ చలనం మాత్రమే, ఆప్షన్ బి ఆవర్తన చలనం మాత్రమే, ఆప్షన్ సి భ్రమణ చలనం మాత్రమే, ఆప్షన్ డి ఆవర్తన మరియు భ్రమణ చలనాలు 2 అని ఇచ్చాడు. మరి కుట్టు యంత్రం గురించి మనం మాట్లాడుకుంటే, కుట్టు యంత్రం అనేది ఏ చలనాన్ని కలిగి ఉంటుంది? ఆవర్తన చలనాన్ని కలిగి ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, రేఖీయ చలనము, ఆవర్తన చలనము, భ్రమణ చలనము, ఈ 3 చలనాల యొక్క ఉదాహరణలు చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి? ఆవర్తన చలనము. నెక్స్ట్ 122 క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే, శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అంటారు. అంటే ప్రవాహులు అని వేటిని అంటారు? మీకు ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. అందుకే టెక్స్ట్ బుక్ కంటెంట్ పర్ఫెక్ట్గా చదువుకుంటే మీరు ఏ బిట్ అనేది మిస్ కాదు. క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ అయితే చేయగలరు. మరి 122 యొక్క క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ప్రవాహులు అని వేటిని అంటారు? ప్రవాహులు అనేటి మనకు ద్రవ పదార్థాలు కావచ్చు, వాయు పదార్థాలు కావచ్చు. వీటిని మనం శాస్త్రీయ భాషలో ఏమంటాము అంటే ప్రవాహులు అంటాము. అంటే ఇక్కడ క్వశ్చన్ బేస్ చేసుకొని శాస్త్రీయ భాషలో వేటిని సాధారణంగా ప్రవాహులు అంటారు? ఆప్షన్ ఏ ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు, ఆప్షన్ బి ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు, ఆప్షన్ సి ఘన పదార్థాలు మరియు వాయు పదార్థాలు, ఆప్షన్ డి ద్రవ పదార్థాలు మాత్రమే అని ఇచ్చాడు. సో ప్రవాహులు అంటే చాలా వరకు మనం ఆప్షను ద్రవ పదార్థాలు మాత్రమే అంటాం. బట్ ఆన్సర్ ఏంటి? ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు, ఈ రెండింటిని మనం ఏమంటాము అంటే ప్రవాహులు అంటాం. టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉంది, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ 123 క్వశ్చన్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి, మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం ఏంటి? అవసరము కాని కారకం ఏంటి అని ఇచ్చాడు. సో ఇక్కడ ఆక్సిజన్, ఇంధనము, నైట్రోజను, ఉష్ణోగ్రత. మరి వీటిలో మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. మరి మంటను ఉత్పత్తి చేయడానికి ఆక్సిజన్ అవసరమే, ఇంధనం కూడా అవసరమే, ఉష్ణోగ్రత కూడా అవసరమే. బట్ కారకము కానిది ఏంటి అంటే మనకు నైట్రోజన్ అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మంటను ఉత్పత్తి చేయుటకు అవసరము కాని కారకం ఏంటి అంటే మనకు ఆన్సర్ ఏం చెప్పొచ్చు? నైట్రోజన్. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ని బేస్ చేసుకొని చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పిఈటి, నైలాన్, రేయాన్, పాలిస్టర్, మీకు క్లియర్గా ఈ కంటెంట్ బేస్ చేసుకొని చాలా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది. టెక్స్ట్ బుక్స్లో మీరు హైలైట్ చేసుకోవచ్చు. 6th, 7th, 8th క్లాస్లో చాలా డెప్త్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు దీని యొక్క ఆన్సర్ మీరు ఒక్కసారి హైలైట్ చేసుకుంటే, క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఒక్కసారి మీరు దీని యొక్క ఆన్సర్ చూడండి. ఇక్కడ పిఈటి అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? పిఈటి అనేది సీసాలు. నెక్స్ట్ నైలాన్ మనకి ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నైలాన్ ఆప్షన్స్ బేస్ చేసుకుని ఒకసారి అబ్జర్వ్ చేయండి, పారాచూట్. నెక్స్ట్ రేయాన్ అనేది దేనికి సంబంధించింది? రేయాన్ అనేది కార్పెట్లకు సంబంధించింది. నెక్స్ట్ పాలిస్టర్లతో దుస్తులు తయారు చేస్తారు. అంటే ఇక్కడ ఆప్షన్స్ బేస్ చేసుకొని మనం ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 124 క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ డిని మనం సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే పిఈటి అనేది
సీసాలకు సంబంధించింది, నైలాన్ అనేది పారాచూట్కు సంబంధించింది, నెక్స్ట్ రేయాన్ అనేది కార్పెట్లకు సంబంధించింది, పాలిస్టర్ అనేది దుస్తులకు సంబంధించింది. ఇక్కడ ఆప్షన్ వాటి యొక్క ఉపయోగాలు అనమాట. అంటే నైలాన్ దేనికి ఉపయోగిస్తారు, రేయాన్ దేనికి ఉపయోగిస్తారు, పాలిస్టర్స్ దేనికి ఉపయోగిస్తారు అంటే దుస్తులను బేస్ చేసుకొని ఇక్కడ చాలా కృత్రిమ దుస్తులు, రసాయన దుస్తులు వాటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, టెక్స్ట్ బుక్లో హైలైట్ చేసుకోగలరు. నెక్స్ట్ 125 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే హరిత గృహ వాయువు కానిది గుర్తించండి. టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మీకు హరిత గృహాలకు సంబంధించినటువంటి చాలా స్పష్టంగా మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. ఒక్కసారి మరి వాటిని అబ్జర్వ్ చేసినా లేదా మీరు ఓన్గా చెప్పేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి, హరిత గృహ వాయువులు అంటేనే మనకు ఏమేమి హైలైట్ కావాలి అనేది మీకు తెలిస్తే ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు అనమాట. నీటి ఆవిరి కావచ్చు, సో 125 క్వశ్చన్, నీటి ఆవిరి కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, మిథేన్ కావచ్చు, ఇవన్నీ హరిత గృహ వాయువులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ కాదు అని ఇచ్చాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, నైట్రోజన్. ఆన్సర్ ఏమవుతుంది, నైట్రోజన్. 125 క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి, 3. ఇది హరిత గృహ వాయువు కాదు. ఏది కాదు అంటే నైట్రోజన్. హరిత గృహ వాయువులు ఏంటో తెలిస్తే మనం కానిది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 126 క్వశ్చన్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే, పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువులను గుర్తించండి అని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 126 యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీరు అక్కడ హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువులను గుర్తించండి అని ఇచ్చాడు. ఇక్కడ మనము స్పష్టంగా హైలైట్ చేసుకోండి. పులి ఆప్షన్స్లో పులి, జీబ్రా, కుక్క, గుర్రం అని ఇచ్చాడు. మరి ఆప్షన్ ఏ మరియు సిలు, ఆప్షన్ బి మరియు డీలు, ఆప్షన్ సి ఏ మరియు డీలు, ఆప్షన్ డి బి మరియు సిలను ఇచ్చాడు. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏం చెప్పొచ్చు, పులి, జీబ్రా, కుక్క, గుర్రం వీటిని బేస్ చేసుకొని పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు గల జంతువులు ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జీబ్రా చెప్పొచ్చు, గుర్రం చెప్పొచ్చు, అదేవిధంగా కుక్క కూడా చెప్పొచ్చు. అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్లో మనకు 2 మరియు 4 రెండు ఉన్నాయి ఫ్రెండ్స్, 2 మరియు 4 అనమాట. అంటే బి, సి, డీలు. బట్ ఇక్కడ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనకు పర్ఫెక్ట్గా లేదు కాబట్టి బి మరియు డీలను రెండింటిని కరెక్ట్ ఆన్సర్స్గా మనం ఇక్కడ కన్సిడర్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ 127 క్వశ్చన్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగించే నీటి పారుదల విధానాన్ని గుర్తించండి. మీకు చాలా స్పష్టంగా ఉంది టెక్స్ట్ బుక్లో, నీటి పారుదల పద్ధతులు అని చాలా క్లియర్గా ఉంది. అంటే గొలుసు పంపు పద్ధతి, బిందు సేద్య పద్ధతి, తుంపర పద్ధతి, వీటి గురించి చాలా క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఒక్కసారి చూడండి, పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించడానికి ఉపయోగించేటువంటి నీటి పారుదల విధానం ఏంటి అంటే తుంపర పద్ధతి. ఆప్షన్ 1 అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 128 చూడండి, పుపుస సిరకు సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. 128 యొక్క ఆన్సర్ చూడండి, పుపుస సిరకు సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఏంటిది, ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చడం కోసమే దాన్ని ఉపయోగిస్తాము. డైరెక్ట్ బిట్ అనమాట. మీకు అక్కడ ధమనులు, సిరలు వాటి గురించి చాలా స్పష్టంగా ఉంది. ఒక్కసారి టెక్స్ట్ బుక్ కంటెంట్ క్లియర్గా పర్ఫెక్ట్గా చదివితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేయవచ్చు అనమాట. పుపుస సిరకు సంబంధించి సరైన వాక్యాన్ని మనం ఏం చెప్పొచ్చు, ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చుటకు దీన్ని ఉపయోగిస్తారు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్టేలన్ ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క. సో చాలా ఇంపార్టెంట్, మొక్కలను బేస్ చేసుకొని కూడా ఇక్కడ చూడండి, స్టోలన్ల ద్వారా హైలైట్ చేసుకోవాలి. స్టోలన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క ఏంటి అంటే స్ట్రాబెర్రీ. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 130 క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, జీవావరణ పిరమిడ్లకు సంబంధించిన సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. 130 క్వశ్చన్, జీవావరణ పీరియడ్లకు సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. సో ఏమవుతుంది, పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. ఆప్షన్ సి ఇక్కడ కరెక్ట్ సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 131 ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరి అయిన సమూహాలను గుర్తించండి. సరి అయిన సమూహాల పరంగా ఇచ్చాడు. రైతు,
పికాట్స్, రైతు పికాట్స్, షురకులు బ్రష్, దర్జీ బాబిన్స్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సరైన సమాధానము అంటే పనిముట్లను బేస్ చేసుకొని వ్యక్తి వారు ఉపయోగించేటువంటి పనిముట్ల బేస్ చేసుకొని ఇక్కడ సరైనది గుర్తించండి అని ఇక్కడ అడిగాడు. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రైతు పికాట్స్ కరెక్టే, క్షురకులు బ్రష్ కరెక్టే, దర్జీ బాబిన్స్ కరెక్టే. అంటే మనం ఇక్కడ ఆప్షన్ 1ను సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 132 పరంగా అబ్జర్వ్ చేస్తే ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసినవి. సో ఇక్కడ మనము గూగుల్ మ్యాప్ అనేది మనము అనుసరిస్తే ఇక్కడ 132 క్వశ్చన్ చూడండి. ఇక్కడ వాట్సాప్లో చిట్కాలు, గూగుల్ మ్యాప్లు, ట్రాఫిక్ నియమాలు, ఎఫ్ఎంలో ట్రాఫిక్ అప్డేట్స్ అని ఇచ్చాడు. మరి ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ దేనిని పాటించాలి అంటే ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ట్రాఫిక్ నియమాలు పాటించాలి. మనం ఇక్కడ ఆప్షన్ సిని సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతిదీ టెక్స్ట్ బుక్లో ఉంది. మీరు టెక్స్ట్ బుక్ కంటెంట్ క్లియర్గా హైలైట్ చేసుకుంటే మీకు ఎటువంటి బిట్ అనేది మిస్ కాదు. నెక్స్ట్ 133 పరంగా అబ్జర్వ్ చేస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రాన్ని గుర్తించండి. సో ప్రధాన కేంద్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తము 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయినాయి కాబట్టి ఆ 26 జిల్లాల యొక్క ప్రధాన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. జిల్లా ప్రధాన కేంద్రాలు కొన్ని అవే ఉంటాయి, కొన్ని వేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లా తీసుకున్నాం అనుకోండి, ఒంగోలు ప్రధాన కేంద్రంగా చెప్పుకుంటాం. అలా ప్రధాన కేంద్రాలు వేరుగా ఉండే వాటిని కొంచెం మీరు హైలైట్ చేసుకోండి. మరి అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రము అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? పాడేరు అనేది గుర్తు రావాలి. సో 133 యొక్క ఆన్సర్ ఏంటి? పాడేరు. నెక్స్ట్ 134 ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించు జిల్లాను గుర్తించండి. 134 ఒక్కసారి హైలైట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా, ప్రవహించు జిల్లా కాదు, ప్రవహించని జిల్లా. ప్రవహించని జిల్లా మీరు ఒక్కసారి హైలైట్ చేసుకోండి. ఏంటి? నంద్యాల, కడప, సత్యసాయి, నెల్లూరు అని ఇచ్చాడు. బట్ క్వశ్చన్ ఏంటి? ప్రవహించని, కడపలో ప్రవహిస్తుంది, సత్యసాయి జిల్లాలో ప్రవహిస్తుంది, నెల్లూరు జిల్లాలో కూడా ప్రవహిస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే నంద్యాల. సో పెన్నా నది ప్రవహించని జిల్లా ఏంటి అంటే మనం ఇక్కడ నంద్యాలను ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 135 అక్షాంశాలు రేఖాంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇది బేసిక్లో 5th 6th 7thలో క్లియర్గా ఉంది. బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్ అనమాట. అక్షాంశాలకు సంబంధించి సరి అయిన వాక్యాలను గుర్తించండి అని ఇచ్చాడు. సరి అయిన వాక్యాలను గుర్తించండి. ఇక్కడ చూడండి, అక్షాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. అక్షాంశాలను మధ్యాహ్న రేఖలని అంటారు. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఇక్కడ ఆప్షన్స్లో ఏసీ, బీడి, బీసీ, ఏడి అని ఇచ్చాడు. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. అదేవిధంగా అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలుగా చెప్పుకోవచ్చు. అంటే బీడీలు అనేటివి మనకి ఇక్కడ సరైన సమాధానం. అంటే ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అందుకే మీకు ప్రతి కంటెంట్ తెలియాలి. ఏదైనా ఒక కంటెంట్ చదువుతున్నారు అంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ 136 బిట్ అబ్జర్వ్ చేస్తే కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపదను గుర్తించండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఏంటి అంటే సతత హరిత అడవి, ఉష్ణమండల సతత హరిత అడవి. సో మీకు ఇక్కడ అడవులను బేస్ చేసుకొని చాలా చాలా స్పష్టంగా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. మీరు ఆ కంటెంట్ క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి, క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ అయితే చేయగలరు. మరి కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఏంటి అంటే ఉష్ణమండల సతత హరిత అడవి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 137 పరంగా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. అంటే లోక్సభ ఎన్నికల్లో ఏ సంవత్సరంలో అతి తక్కువ ఓటింగ్ అనేది జరిగింది అని ఇచ్చాడు. ఏ సంవత్సరంలో అంటే 1971. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట.
నెక్స్ట్ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన స్వాతంత్ర సమర యోధులు అని ఇచ్చాడు. సో ఇది యాక్చువల్గా అయితే క్వశ్చన్ యాడ్ స్కోర్ అనమాట, యాడ్ స్కోర్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్కు చెందిన చందని అని ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్కు చెందని స్వాతంత్ర సమర యోధులను గుర్తించండి. ఆప్షన్ ఏ కనకమ్మ, ఆప్షన్ బి దువ్వూరి సుబ్బమ్మ, ఆప్షన్ సి కొండ వెంకటప్పయ్య, ఆప్షన్ డి సరోజినీ నాయుడు. అంటే ఇది యాక్చువల్గా ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని యాడ్ స్కోర్గా ఇచ్చారనమాట. అంటే ఆప్షన్ మల్టిపుల్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ గ్రహాలను బేస్ చేసుకొని చాలా చాలా ఇంపార్టెంట్, మరి బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి క్వశ్చన్ అనమాట. క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. ఉపగ్రహాలు లేని గ్రహాలు అందరికీ తెలిసిందే, బుధుడు, శుక్రుడు. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. గ్రహాల గురించి ప్రతి కంటెంట్ మీకు స్పష్టంగా తెలియాలి, బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ 140 క్వశ్చన్. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పాలించిన వారు. సో ఇక్కడ మొఘల్ చక్రవర్తులు కావచ్చు, ఢిల్లీ సుల్తాన్ కావచ్చు, ఓవరాల్గా రాజవంశాలను బేస్ చేసుకొని కంపల్సరిగా బిట్టిస్తాడు. ఒక్కసారి మీరు వాటిని హైలైట్ చేసుకోవాలి. సో ఢిల్లీ సుల్తాన్ రాజవంశస్థులలో అత్యధిక కాలం పరిపాలించినది ఎవరు అంటే లోడీ వంశమా తుగ్లక్ వంశమా? ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోవాలి. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకు తుగ్లక్ వంశం అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పరిపాలించినది ఎవరు అంటే తుగ్లక్ వంశము. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 141. ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడిగా మనం దేన్ని చెప్పుకుంటాము? నేల. డైరెక్ట్ బిట్. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 142. సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఏ నగరంలో బయటపడింది అంటే మొహంజోదారో. చూడండి ఇక్కడ సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక అనేది ఏ నగరంలో బయటపడింది అంటే మొహంజోదారోలో బయటపడడం అయితే జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 143. ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. పాండ్యరాజు, ఈ క్రింది పాండ్యరాజు పరిపాలనను అంటే ఎవరి పరిపాలనను మార్కోపోలో ప్రశంసించడం అయితే జరిగింది అని ఇచ్చాడు. సో ఎవరి పరిపాలనను అంటే కులశేఖరుడు. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, రాజవంశం పరిపాలకులను బేస్ చేసుకొని చాలా చాలా ఇంపార్టెంట్. మీకు స్పష్టంగా 7th క్లాస్ 8th క్లాస్లో చాలా చాలా డెప్త్గా ఇచ్చాడు. ఒక్కసారి మీరు వాటిని హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ 144 క్వశ్చన్ చూడండి ఒక్కసారి. స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. 144 క్వశ్చన్లో స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే రాజ్ కుమారి అమృత్ కౌర్. ఓకేనా, అమృత్ కౌర్. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 145 ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 145 ఇక్కడ మీకు లాస్ట్లో 6 బిట్స్ అనేటివి మెథడ్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో ఫస్ట్ 24 బిట్స్ అనేటివి సైన్స్ 12 బిట్స్ ఉంటాయి, సోషల్ 12 బిట్స్ ఉంటాయి. టెట్ పరంగా అయితే డిఎస్సికి అయితే టెట్ వెయిటేజ్ అదే సైన్స్ వెయిటేజ్ వేరు, సోషల్ వెయిటేజ్ వేరు. బట్ టెట్ పరంగా అయితే సైన్స్ సోషల్ రెండు కలిపి 24 కంటెంట్ బేస్ చేసుకొని అయితే 6 మెథడ్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఇప్పుడు చెప్పేది మీకు ఇంకా మెథడ్స్ని బేస్ చేసుకొని. జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పరాత్రికంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్లకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపినది ఎవరు అంటే ఒక నిర్వచనాన్ని బేస్ చేసుకొని ఎవరు తెలిపారు అంటే యశ్పాల్ శర్మ. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి యశ్పాల్ శర్మ. ఆప్షన్ డి యశ్పాల్ శర్మ. నెక్స్ట్ 146 విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఇలా కూడా అంటారు. ఎలా చెప్తారు అంటే మనం ఇక్కడ మూల్యాంకనము. మీకు ప్రతి కంటెంట్ ఇంపార్టెంటే. ట్రై మెథడ్స్లో మ్యాథ్స్కు సంబంధించి 6 ఇస్తాడు, సైన్స్ సోషల్కి సంబంధించి 6 ఇస్తాడు. సో సైన్స్లో 3, సోషల్లో 3. మొత్తం ఇక్కడ ట్రై మెథడ్స్లో మీకు 12 అయితే సైన్స్ సోషల్ మెథడ్స్ 3 మార్క్స్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 147
కార్డుబోర్డు లేదా చెక్కబోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధనోపకరణాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. ఏంటి? పెగ్ బోర్డ్. క్లియర్‌గా మీకు చెప్పాననమాట. సో, బోధనోపకరణాల్లో స్పష్టంగా ఉంది ఎక్స్‌ప్లనేషన్. పెగ్ బోర్డ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 148 పరంగా అబ్జర్వ్ చేస్తే సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది ఎవరు అంటే ప్రాజెక్ట్‌ని బేస్ చేసుకున్న నిర్వచనాలు ఎవరు అంటే కిల్‌పాట్రిక్. సో, 148 ఆన్సర్ ఆప్షన్ 1 కిల్‌పాట్రిక్. నెక్స్ట్ 149 సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి అని ఇచ్చాడు. సో, 149 ఇక్కడ చూడండి ఒకసారి. సమ్మిళిత విధానము, నిరంతర సమగ్ర మూల్యాంకనము, నిత్య జీవిత అనుభవాలను పాఠ్యాంశాల అనుసంధానము, ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవడము. ఇక్కడ మనకు ABDలు అంటే సమ్మిళిత విధానము, నిరంతర సమగ్ర మూల్యాంకనము, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలను అనుసంధానము. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ 3 కరెక్ట్ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఆప్షన్ బి, ఆప్షన్ 2 ABC అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ బిట్. క్రమబద్ధ శిక్షణ ఉపగమం క్రిందికి రాని అంశాన్ని గుర్తించండి. క్రమబద్ధ శిక్షణ ఉపగమం క్రిందకు రాని అంశాన్ని గుర్తించండి అంటే కానిదన్నమాట. సాంకేతికకు ఉపయోగించుకోవడము ఎస్ కరెక్టే. వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం కరెక్టే. విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడం కరెక్టే. వివిధ సబ్జెక్టులకు వేరు చేయడము ఇది ఆ అంశానికి సంబంధించి కానిదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. క్రమబద్ధ శిక్షణ ఉపగమం క్రిందకు రాని అంశము ఏంటి అంటే మనం ఇక్కడ ఆప్షన్ డిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట.